చక్రరాజార్చనం తథా. చక్రరాజార్చనం అంటే అమ్మవారికి నిలయమైనటువంటిది శ్రీచక్రం. అందుకని అమ్మవారిని శ్రీచక్ర సంచారిణి అంటారా లేదా? శ్రీచక్ర సంచారిణి ఆవిడ. కాబట్టి శ్రీచక్రంలో సంచరిస్తూ ఉంటుంది ఆవిడ. అంటే ఆవిడే శ్రీచక్రం. ఆవిడ శ్రీచక్రంలో సంచరిస్తుంది కాదు, శ్రీచక్రమే ఆవిడ. చక్రం అంటే ఏమిటండి? మీ అందరికీ ఒక అనుమానం. చక్రం అంటే మనం ఏమనుకుంటున్నామంటే దానికి వర్ణన ఉంది. భూపురం అని, దానికి 4 వేదాలు 4 ద్వారాలని, అలాగనే బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మం అని మనకు మంత్రం ఉంది. చెప్తా నేను. అంటే ఇలా మేరులాగా ఇలా వచ్చి పైన బిందు ఉంటుందని అనుకుంటాం. కరెక్టే. కానీ అది ఉపాసనకు పెట్టబడ్డది. అసలు చక్రం ఏంటంటే ఖగోళంలో సూర్యుడు మధ్యలో ఉంటాడు. ఆయన చుట్టూతా ఒక ఆర్బిట్ ఉంటుంది. ఆ ఆర్బిట్ సిస్టంలో చంద్రుడు, కుజుడు, భూమి ఇవన్నీ ఒక్కొక్క వలయంలో ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటుంది. మధ్యలో సూర్యుడు ఉంటాడు. అంటే ఆ సౌరశక్తితో ఆ గ్రహాలు కానీ భూమి కానీ అన్నీ కూడా నిలబడి వాటి ప్రణాళికల్ని నిర్వర్తిస్తూ పోతుంది. అసలు మనం ఎక్కడున్నామండి? అసలు మనం ఎక్కడున్నామో ఆలోచిస్తేనే ఉనికి కనపడదు. చెప్తుంది అది లలిత. అసలు ఆ ఖగోళంలో, అసలు మనం ఉండేది ఖగోళంలోనే, భూగోళం అనుకోకండి. ఈ భూమి కూడా ఉండేది ఎక్కడ? ఖగోళంలోనే. మనం ఎక్కడో భూమి మీద ఉన్నాం చాలా స్టేబుల్గా అనుకోకండి. అంటే మొత్తం తన్నుకు పోతుంది, ఎక్కడికో పోతుంది. ఇది ఒక చిన్న అంటే మనిషి ఎలా పడిపోతాడో, సూర్యుడు కనుక కొద్దిగా అలా కదిలాడంటే మొత్తం అన్ని గ్రహాలు టప 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 గుద్దుకుని రాలి పిండి అయిపోతాయి ఇవన్నీ. ఖగోళం అలా అంత గొప్పగా నడుస్తూ ఉంది. అందుకని అమ్మవారిని ఈ గ్రహాలన్నింటినీ కూడా నిలిపి ఉంచినటువంటిది ఎవరు? సూర్యుడు. అందుకని అమ్మవారిని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్ర శీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. అమ్మవారి గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రధానమైన అంశం ఏంటంటే శ్రీచక్రాన్ని ఆరాధించాలి అన్నారు. అసలు ఈ శ్రీచక్రం ఏంటి అంటే, ఏ సూర్యుడైతే వలయాలని తన చుట్టూ పెట్టుకుని ఇన్నింటిని నడుపుతున్నాడో ఆ శ్రీచక్రమే నవపురాలవి. అర్థమైందా? మీ అందరికీ చెప్తాను. ఆ నవపురములే శ్రీచక్రం, మేరు అది. నవ ఆవరణములే శ్రీచక్రం. అందుకనే నవ ఆవరణ పూజ. నవారణ పూజ కాదు, నవావరణ పూజ. అంటే ఒక్కొక్క ఆవరణని మనం పూజిస్తూ పోతున్నాం. అంటే ఆఖరికి పూజించి ఎక్కడికి వెళుతున్నాం? బిందువు దగ్గరికి వెళుతున్నాం. అంటే శ్రీచక్రాన్ని పూజించే విధానం కూడా ఒకటి ఉంది. పై నుండి క్రిందకు వచ్చేటువంటి విధానం ఒకటి, క్రింద నుంచి పూజించుకుంటూ వెళ్ళే విధానం ఒకటి. పై నుండి క్రిందకు వచ్చేటప్పుడు కామము, ఆముష్మికము, ఐహికము, ఈ లోకంలో ఏదో కోరికలు ఉన్న వాళ్ళు పై నుండి క్రిందకు దిగుతూ పూజిస్తూ వస్తారు. మోక్షమే నాకు అంత్యం అనుకున్నవాడు క్రింద నుంచి పైకి వెళతాడు. కాబట్టి పైనుంచి కింద పడటం అంటే అర్థం ఏంటి? కోరిక ఉంటే పైనుంచి కింద పడతామని. అర్చన విధానం కూడా అదే కరెక్ట్గా చెప్తుంది. ఆముష్మికమైనటువంటి వాళ్ళు, ఆముష్మిక ఐహికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళు పైనుంచి క్రిందకు అర్చన చేసుకుంటూ వస్తారు. నాకు మోక్షమే కావాలి, నాకు సత్యాన్నే దర్శించాలనుకున్నవాడు క్రింద నుంచి వెళతాడు. కాబట్టి శ్రీచక్రం గురించి నేను వర్ణిస్తాను, చెప్తాను. మీకు 2 చెప్తానన్నాను. ఏమిటి? మంత్రము, రెండోది శ్రీచక్రం, ఇక మూడోది రహస్య నామ పాఠశ్చ. అంటే లలిత సహస్ర రహస్య నామం. ఇది మీరు ఎన్నిసార్లు చదువుకున్నా మీకు పైనే కనిపిస్తుంది, తేటగా ఉన్నట్టుంటుంది, కానీ ఒక్క ముక్క అర్థం కాదు. మనం ఏమనుకుంటాం? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపా షాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకో దండ పంచతన్మాత్ర సాయిక చెప్పుకుంటూ పోతాం. ఏమీ అర్థం కాదు. మీరు ఎన్నిసార్లు చదవండి అర్థం కాదు. ఇది ఒక్కొక్క ముక్క విప్పితే కానీ అర్థం కాదు. రహస్యం ఇది. కాబట్టి ఇక్కడ లలిత
రహస్య సహస్రనామం. అందుకనే విష్ణు రహస్య సహస్రనామం అనలేదు, శివ రహస్య సహస్రనామం అనలేదు, అమ్మవారికే లలిత రహస్య సహస్రనామం. ఎందుకనంటే మీరు బాగా ఆలోచించుకోండి, మగవాడికి ఏం రహస్యం ఉండదు, అన్ని ఇప్పేసులు తిరగచ్చు. కానీ స్త్రీ అన్ని రహస్యంగా ఉంచాలి. మగవాడికి ఏముందండి, పైన ఇప్పేసినా కింద ఇప్పేసినా అడిగేది ఎవడు దిక్కుమొక్కు ఉండడు. కానీ స్త్రీకే అన్ని రహస్యాలు ఉంటాయి, నీ రహస్యంగా ఉండాలి. అలాగని ఇక్కడ శివుడికి ఏం అక్కర్లేదు, అసలు ఉన్నా ఉండదు లేకపోయినా గొడవ లేదు, ఆయనకి ఏం అక్కర్లేదు. కానీ ఎవరికి? అమ్మవారికి సర్వము రహస్యమే. ఆవిడ సర్వము రహస్యం, ప్రతి అక్షరం రహస్యం. మీకు చెప్తాను దాన్ని, ప్రతి అక్షరం విడగొట్టుకుంటూ, అంటే అన్ని 1000 నామాలు కాదు, కానీ అక్కడక్కడ ఈ మూడింటికి అంశానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మీకు తీసుకొచ్చి చెప్తాను. రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపస ఫలం. ఈ 3 ఎవడైతే చేస్తాడో వాడు సాక్షాత్తు ఈ భూలోకంలో చరించే అమ్మవారే. ఇక వేరే అమ్మవారు ఎక్కడో లేదు, ఈ భూలోకంలో చరించే అమ్మవారు వాడు. రామకృష్ణ పరమహంస అమ్మవారిని ఉపాసన చేసి 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 ఆయన ఒక తల్లిగా మారిపోయాడు. ఆయనకు ఒక స్త్రీత్వం ఆపాదన కలిగిపోయింది. ఆయన ఆరాధన చేస్తూ చేస్తూ కాళికా అమ్మవారిని ఆయన అమ్మవారు అయిపోయాడనమాట. ఆయనకి స్త్రీత్వం కూడా ఆపాదింపబడిందని, స్త్రీత్వం కూడా వచ్చేసిందని చెప్పారు. ఆయన కూర్చొని కొంతసేపు పూజ చేస్తే ఆయన బయటికి వెళ్ళిన తర్వాత అక్కడంతా రక్తము కనపడేదట, రక్తపు మరకలు. అంటే ఆయనకి ఋతుక్రమ ఇది కూడా కలిగిందట చెప్తుంటారు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు ఆయన పరాకాష్ఠలు. కాబట్టి ఇక్కడ ఓకే, అది పక్కన పెడితే అలా వస్తేనేనా అని అనుకోకండి, అక్కర్లేదు. ఈ మూడింటిని స్పష్టంగా ఎవడైతే గుర్తించి, అందుకని మీరు రోజు తడివి చూసుకోకండి పూజ అయిపోయిన తర్వాత అందరూ మగవాళ్ళందరూ ఇదేంటో ఇదైందా అని, అదేం కుదరదా, ఏం లేదు. కాబట్టి అలా కాకుండా ఈ మూడింటిని సక్రమంగా ఎవడైతే చేయగలడో, ఇంతకంటే నాల్పస్య తపస ఫలం, ఇంతకంటే గొప్ప ఫలం ఏది లేదు, ఇంతకంటే గొప్ప తపస్సు లేదు. ఏంటి చెప్పండి ఒక్కసారి నాతోటి ఈ శ్లోకం. మంత్రరాజం జపశ్చైవ చక్రరాజార్చనం తథా రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపసః ఫలం. ఇప్పుడు అమ్మవారిని మనం ఆరాధించడానికి ఈ 3 క్రమాలు చెప్పుకున్నాం. ఇక్కడ మన మహర్షి ఏం చెప్తున్నారనంటే బాగా ఆలోచించండి. ఈ క్రమంలో 2 రకాలైనటువంటి విభజనలు చేశారు. ఒకటి తాత్వికము, రెండోది భౌతికము. ఒకటి తాత్వికము, 2 భౌతికం. ఏమిటి ఆ తాత్వికం ఏంటి, భౌతికం ఏంటి ఇక్కడ చెప్తారు. సామాన్యం పరమం చేతి ద్వే రూపే విద్ధి మేనఘా పాణ్యాది రూపం సామాన్యం యత్తు మూఢా ఉపాసతే పరం రూపం అనాద్యంతం యన్మమైకమనామయం. మంత్రం చెప్పింది ఇక్కడ అమ్మవారు, చెప్పిందట మహర్షికి. ఏంటనంటే, మహర్షి, ఈ లోకంలో భౌతికత కలిగినటువంటి ఆరాధన ఒకటి, తాత్వికమైన ఆరాధన ఒకటి. భౌతిక ఆరాధన ఏంటనంటే, అల్పబుద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు, మందబుద్ధి పరులు ఏం చేస్తారనంటే, నాకు కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్ని తగిలించి నాకు ఒక రూపాన్ని ఇచ్చి మంచి చీర గీర బొట్టు పిట్టు పెట్టి కూర్చోబెట్టి ఆరాధన చేస్తారు. ఇది భౌతిక ఆరాధన. కానీ తాత్విక ఆరాధన ఉందే, అది ఒక మనిషిని మహోన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఓహో, ఆ తాత్విక ఆరాధన అంటే ఎలాగమ్మా అంటే, భౌతిక ఆరాధన అంటే మనం చేస్తూ ఉంటాం. ఏంటంటే ఈ మంత్రం తీసుకుని చేస్తూ ఉంటాం. ఏంటి, ఐం క్లీం సౌహు సౌ క్లీమైం, ఐం క్లీం సౌ సౌ క్లీమైం, ఐం క్లీం సౌ సౌ క్లీమైం. షడక్షరి కానీ, త్రక్షరి కానీ, లేకపోతే పంచదశి కానీ, షోడశి కానీ, ఇవన్నీ మనం మాలలు తిప్పేస్తాం. ఇది భౌతికం జపం. శ్రీచక్రం పెట్టుకుని దాని మీద పాలు పెరుగు పంచామృతాలు అవి ఇవి అన్నీ వేసి అర్చన చేసి దానికి ఆ పదార్థాలు ఈ పదార్థాలు, అక్కడ ఏంటంటే మనం పులిహార లేకపోతే గారెలు లేకపోతే అల్లము నిమ్మరసము అవన్నీ నానబెట్టి ఇవన్నీ చేసి చేస్తుంటాం. ఇవన్నీ భౌతికమే. అలాగని అమ్మవారికి లలితా సహస్రనామం కూర్చుని చక్రార్చన అయిన తర్వాత ఒకసారి పారాయణ మొత్తం చేసేస్తాం, త్రిశతితో అర్చన చేసేస్తాం. ఇది భౌతికమే.